భర్తను తక్కువగా చూసే ప్రతి భార్య కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. మనలో చాలామంది కూడా భర్తని తక్కువ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏముందిలే అని చాలా చులకనగా చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళు లేకపోయినా నేను బ్రతకగలను, ఏముందిలే ఇన్నాళ్ళు బ్రతికాను కదా ఇక బ్రతకలేనా అని ఇలా గర్వంతో ధీమాగా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇది నేను తక్కువ చేసి చెప్పడం లేదు, అలానే తప్పు చేశారని నిందించడం లేదు. చెబుతున్నాను, ఆలోచించండి, నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. నా భర్త లేకపోయినా నేను బ్రతకగలను, ఏముందిలే అని విర్రవీగే వాళ్ళు ఉంటారు. ఇలా విర్రవీగే ఆడవాళ్ళు ఒక్కసారి ఇది వినండి. పుట్టింటి పేరు చెప్పి పదే పదే భర్తను బెదిరించే వాళ్ళకి ఆ భర్త విలువ ఏంటో తెలిస్తే గుండె ఆగిపోతుంది. ఇక అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతాను అని అనడం సులభమే, కానీ ఆ మాట అతని ఎంత బాధిస్తుందో మీకు తెలుసా? ఆలోచించండి. భర్తకి కోపం వస్తే చాలు భర్తని నానా మాటలు అంటారు, నోటికొచ్చినట్లు అంటారు. నా బ్రతుకు నాది, నా సంపాదన నాది అన్న అహంకారం చూపిస్తారు. కానీ మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి, సమాజం అనే ఈ క్రూరమైన అడవిలో మీ భర్త మీకు ఒక ఇనుప కవచం లాంటివాడు. ఆ కవచం ఉన్నంత వరకే ఏ యొక్క చెడు కన్ను మీపైన అస్సలు పడదు. మీ వైపు చూడాలంటేనే భయపడతారు, వణికిపోతారు. రాత్రిపూట మీరు మీ పిల్లలు ప్రశాంతంగా సురక్షితంగా నిద్రపోతున్నారంటే కారణం మీ ఇంటి ముందున్న ఆ కాపలాదారుడే కదా. అదెవరో కాదు, స్వయంగా మీ భర్త. మీకోసం తన జీవితాన్ని దారబోస్తున్న మీ భర్తే. మనకి ఆర్మీ వాళ్ళు, మన జవాన్లు మనకి ఎంతలా కాపలా కాస్తూ ఉన్నారో అంతలా ఒక భర్త తన ఇంటిని కాపలా కాస్తాడు. ఇక మీ కోరికలు తీర్చడానికి, మీ ముఖంలో చిరునవ్వు చూడడానికి తను ఒక కూలీలాగా రక్తాన్ని చెమటలా మారుస్తున్నాడు. అవునా కాదా? ఎంతవరకు నిజమనేది మీరే చెప్పండి. ఉదయం నుండి రాత్రి వరకు కనీసం 12 గంటల పాటు యంత్రంలాగా కష్టపడుతూ ఉంటారు. రాత్రింబవళ్ళలోని తేడా లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. ఆఫీస్లో బాస్ వాళ్ళు, బయట వాళ్ళు వెక్కిరింపులు ఇలా అన్నీ కూడా భరిస్తాడు. ఎందుకు? కేవలం తన కుటుంబం బాగుండాలని. అంటే మీరు బాగుండాలని, మీ పిల్లలు బాగుండాలని, సంతోషంగా ఉండాలి అని. తన కష్టాన్ని ఏనాడు ఏ రోజు కూడా అస్సలు బయట పెట్టడు. నాకు ఇది కావాలి అది కావాలి అని కూడా అనడు. మీకేం కావాలి, మీకేదైనా కావాలా, మీకేదైనా కష్టం ఉందా అని మిమ్మల్ని అడుగుతారు. తన బాధను గుండెల్లోనే దాచుకుని మీ ముందు నవ్వుతూ ఉంటారు. ఏనాడు కూడా బాధపడ్డు. అలాంటి భర్తని పట్టుకుని ఇప్పుడు మీరు నువ్వు నాకేం చేశావు అని అడగడానికి ఆలోచించండి. మీకు నోరెలా వస్తుంది? ఒక్క క్షణం ఆగితే మీకే కదా అర్థమవుతుంది. ఒకవేళ దేవుడు ఆ భర్తను నీ నుండి ఎప్పటికీ దూరం చేస్తే ఇక ఆలోచించు, నీ పరిస్థితి ఏంటి? ఈ సమాజంలో ఎలా బ్రతకగలవు? ఆ రోజు ఆస్తులున్నా డబ్బులున్నా మిమ్మల్ని రక్షించే ఆ అండ ఉండదు. మీకంటూ ఒక దిక్కు ఉండదు. ఒంటరి పోరు అనేది మొదలవుతుంది. భర్త లేని ఇంట్లో పూట గడవడమే కాదు, కంటి నిండా నిద్రపోవడం కూడా చాలా కష్టం. ఒక కలలానే మిగిలిపోతుంది. సమాజం చూసే ఆ చూపు ఆనాడు మీకు తెలుస్తుంది. మీరు పోగొట్టుకుంది కేవలం మనిషిని కాదు, మీ ప్రాణాన్ని అని అప్పుడు అర్థమవుతుంది. ఇక అర్థమైనా ఏం లాభం? అప్పుడు ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిరిగి రాని కాలం కోసం, మనిషి కోసం విలపించడం తప్ప మీరు చేసేది ఏమీ ఉండదు. అందుకే గుర్తుపెట్టుకోండి, భర్త బతికి ఉన్నప్పుడే ఆయన విలువను గుర్తించండి. ఆయన ప్రేమను కూడా గౌరవించండి. ప్రతి చిన్న గొడవకు అహాన్ని అడ్డు పెట్టుకోకండి. సంబంధాలను తెంచుకోవడం చాలా తేలిక, కానీ తెగిపోయిన సంబంధాన్ని అతికించడం చాలా కష్టం. ఆ బంధాన్ని నిలబెట్టుకోవడంలోనే కదా నిజమైన ఆడతనం, ప్రేమ, నిజమైన గెలుపు ఉంటుంది. మీ భర్త ఎప్పటికీ కూడా మీ శత్రువు కాదు. మీ జీవిత ప్రయాణంలో సగం దారి, సగం భారం పంచుకునే తోడు. పగలు రాత్రి ఎప్పుడూ మీకోసమే ఆలోచించే ఆ మనసును అస్సలికి గాయపరచొద్దు. ఆ చేతుల్ని ఎన్నటికీ కూడా వదలొద్దు. ఈ లోకంలో మీకంటూ నిస్వార్థంగా ఆలోచించేది, మీ సంతోషం కోరుకునేది కేవలం మీ భర్త మాత్రమే. ఆయనున్నాడు కాబట్టి మీరు మహారాణిలా ఉన్నారు.
అదే ఆయన లేకపోతే మీ జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుంది. కాబట్టి మనిషి ఉన్నప్పుడే కంటికి రెప్పలా కాపాడుకోండి, లేదంటే జీవితమే చీకటైపోతుంది. మీరే ఆలోచించండి. నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. భర్తని నేను చెప్పడం లేదు, భార్యను కూడా తక్కువగా చూసే ప్రతి భర్త తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే అన్నమాట. నేను డబ్బుని సంపాదిస్తున్నాను కదా అన్న అహాన్ని మీ లోపల పెట్టుకొని భార్యని నానా మాటలు అనడంలో ఎంతవరకు కరెక్టు? మీకోసంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కావలసిన పనులన్నీ చక్కబెట్టి మీకు కావలసినవన్నీ చూసి పెడితే మీరు హడావిడిగా వచ్చి నువ్వు నా కోసం ఏం చేశావు, సంపాదిస్తే నీకు లెక్క లేకుండా పోతుంది, కూర్చుని తింటున్నావు అని అడుగుతున్నారే. మీరు కూర్చొని తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు అన్నదానికి కారణం మీ భార్యని ఎందుకు మర్చిపోతున్నారు? భార్యాభర్తల్లో ఇద్దరూ కూడా సమానమే. ఒకరు ఎక్కువ కాదు, అలానే ఒకరు తక్కువ కాదు. ఒకరికొకరు ఇద్దరికి మీరు గౌరవం ఇచ్చుకుంటేనే ఆ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆ సంసారం అనేది చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. నలుగురు కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు. ఒక ఆదర్శ భర్తగా లేదా ఆదర్శ భార్యగా మీరు మారాలి అనుకుంటే మీ భర్తని లేదా మీ భార్యని ముందు అర్థం చేసుకోండి. వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకోండి, అందులో పాలు పంచుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని చెయ్యండి ఇవ్వండి. సమస్యలో ఉన్నప్పుడు పట్టుకొని బయటికి లాగండి. ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే మీరు కూడా అందులో పాలు పంచుకొని ఇద్దరూ చాకచక్యంగా ఆలోచించి మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకోవాలి. అలా కాకుండా నా భర్త కష్టాలు ఉంటే నాకేం లేని భార్య తన పుట్టింటికి వెళ్ళడం, తన స్వార్థాన్ని చూసుకోవడం, భార్య కష్టాల్లో ఉందిలే తన పాటలేదు అది పడుతుంది, నేను చెప్పిన మాట వినలేదు, చెప్పిన మాట వినకపోతే ఇలానే జరుగుతుంది అని భర్త తన పాటికి తను వదిలేయడం, ఇలా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? మీరే ఆలోచించండి. భార్యకి భర్త, భర్తకు భార్య తోడు ఉంటేనే ఆ జంట చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ, ఒకరికొకరు విలువ ఇచ్చుకుంటూ, మర్యాద ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటేనే కదా ఆ బంధం చాలా తీయగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలా అని నేను అందరినీ తక్కువగా చేసి అందరినీ తప్పు చేసి అస్సలు మాట్లాడడం లేదు. కొంతమంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇలానే ఉన్నారు. నా చుట్టూ ఉన్న కొందరిని అలానే కొన్ని విషయాలను, నా జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలను కూడా ఆధారంగా చేసుకొని ఈరోజు మీకోసంగా ఈ వీడియోని తీసుకొచ్చానన్నమాట. జీవితం ఖచ్చితంగా మారుతుందండి. మీకంటూ మీ బంధాన్ని మీరు గౌరవించుకుంటూ ఉంటేనే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడు, వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటేనే ఆ సంసారం అన్యోన్యంగా ఉంటుంది. ఈ సమాజంలో మీకు గౌరవ మర్యాదలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి భార్య మాటకు భర్త ఎంత గౌరవం ఇస్తాడో అలానే భర్త మాటకు కూడా భార్య అంతే గౌరవం ఇవ్వాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఒకరినొకరు చులకన చేసుకోకుండా, ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోకుండా వాళ్ళ మాటకి మీరు గౌరవం ఇస్తే జీవితం బాగుంటుంది. చివరిగా ఒక్క విషయం, నలుగురిలో ఉన్నప్పుడు భర్త మాటను ఖచ్చితంగా భార్య గౌరవించాలి. అలానే ఒంటరిగా ఉన్నప్పుడు భార్య మాటను ఖచ్చితంగా భర్త వినాలి. విని తనకంటూ సొంత నిర్ణయాన్ని తీసుకోవాలి. అలా కాకుండా నలుగురిలో ఉన్నప్పుడు భార్యను చులకన చేసి మాట్లాడడం, తనని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? తర్వాత మీరిద్దరే కదా జీవించాల్సింది. భార్యనే కాదు, భర్తని కూడా భార్య నలుగురిలో చులకన చేసి మాట్లాడకూడదు. మీకంటూ ఉన్నది మీరే కదా, మీ జీవితం మీకు నచ్చినట్లుగా జీవించండి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, వెనకింటి వాళ్ళు చూస్తున్నారు, పక్కింటి వాళ్ళు గమనిస్తున్నారంటే అది మీ మూర్ఖత్వం. ఎంత గమనించినా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏమీ చేయలేరు. దూరం నుంచి చూస్తారు తప్పితే ఏమాత్రం కూడా మీకోసంగా ఏమీ చేయలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని మీ సంసారాన్ని మీరు నట్టేట ముంచేసుకుంటారా? అలా ఎప్పటికీ కూడా చేయొద్దు. చూసేవాళ్ళు చూస్తారు, చూడనివ్వండి అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మీరు పని చేయడం ఆపినంత మాత్రాన అనేవాళ్ళు ఆగుతారా? ఏమాత్రము లేదు. మీ పని మీరు సవ్యంగా చేసుకోండి. మీ జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇక ఏమాత్రం కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదండి? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.